వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో లేయర్స్లా సాఫ్ట్గా ఉండే చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చపాతీ చేసుకోవడం అందరికీ వచ్చిందే కదా. ఇక్కడ నేను రోజు చేసుకునేలా కాకుండా లేయర్స్లా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆలస్యం లేకుండా ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 కప్పుల గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి. జల్లించుకునేటప్పుడు ఇలా జల్లెడలో స్పూన్ వేయడం వల్ల పిండి గిన్నె సైడ్స్కి అంతా పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ పోస్తూ పిండిని కలపాలి. ఇక్కడ నేను 3 కప్పుల పిండికి 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, వాటర్ కూడా వేసి ముద్దలా అయ్యే వరకు కలపాలి. వాటర్ ఇంకా పడితే కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఇక్కడ నేను తీసుకున్న 1.5 వాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు ప్రెస్ చేస్తూ గట్టిగా కలపాలి. ఇలా ముద్దలా అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి 20 నిమిషాలు పక్కన ఉంచాలి. 20 నిమిషాల తర్వాత చూడండి, పిండి ఇలా మెత్తగా అవుతుంది. దీన్ని ఇప్పుడు బాగా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న ముద్దల్లా చేయాలి. ఇలా ముద్దల్లా చేసుకున్న తర్వాత ఒక ముద్దను తీసుకొని రౌండ్గా తిప్పుతూ ప్రెస్ చేయాలి. ఇలా అన్నీ చేశాక ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడిపిండి వేస్తూ రోల్ చేయాలి. ఇలా చిన్నగా రోల్ చేశాక పైన మొత్తం ఆయిల్ రాసి ముందుగా మధ్యలోకి సగానికి ఫోల్డ్ చేసి పై నుండి ఆయిల్ రాసి సగానికి ఫోల్డ్ చేయాలి. మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఇంకో పిండి ముద్దను తీసుకొని చిన్నగా రోల్ చేసి నూనె రాసి రైట్ నుండి లెఫ్ట్ నుండి మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ 2 వైపుల నుండి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే స్క్వేర్ షేప్లో వస్తుంది. కోట్ సన్నగా రోల్ చేసిన పిండిని ఇలా చివరి వరకు రోల్ చేస్తూ ఇలా చుట్టినట్టు చేస్తే రౌండ్గా అవుతుంది. ఇప్పుడు ఇంకో దానికి నూనె రాసి నైఫ్తో ఇలా ఘాటు పెట్టి నుండి ఇక్కడ రౌండ్గా తిప్పుతూ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తే రౌండ్గా అవుతుంది. ఇప్పుడు ఇంకో రోల్ చేసిన పిండిపై నూనె రాసి ఇక్కడ చూపిస్తున్న విధంగా 6 వైపుల నుండి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే షట్కోణంలా వస్తుంది. ఇప్పుడు ఇంకో రోల్ చేసిన పిండిపై నూనె రాసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పైకి కిందికి మడత పెడుతూ ఫోల్డ్ చేయాలి. దీన్ని ఇప్పుడు రౌండ్గా చుట్టూ తిప్పుతూ మధ్యలోకి ఫోల్డ్ చేస్తే రౌండ్ షేప్లో వస్తుంది. ఇలా అన్నీ రెడీ అయ్యాక ఒక్కొక్కటిగా తీసుకొని పొడిపిండి వేస్తూ రోలర్తో పెద్దగా అయ్యే వరకు రోల్ చేయాలి. ఇలా చేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేస్తూ పెద్దగా చేయాలి. పొడిపిండిని వేస్తూ రోల్ చేయాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి పెనం వేడయ్యాక రోల్ చేసిన చపాతీని వేసి మీడియం నుండి హై ఫ్లేమ్లో 10 సెకండ్లకు ఒకసారి అటు ఇటు తిప్పుతూ కాల్చాలి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలాక నూనె రాసి ఇంకో సైడు తిప్పుకోవాలి. రెండో వైపున కూడా నూనె రాసి అటు ఇటు తిప్పుతూ కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. 2 వైపులా కాలాక ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు మిగతా చపాతీలను కూడా ఇలాగే కాల్చాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా అన్ని చపాతీలను కాల్చుకోవాలి. అంతే, లేయర్ చపాతీస్ రెడీ అయినట్టే. చూడండి చపాతీలు ఎలా లేయర్స్గా వచ్చాయో. పొరలు పొరలుగా వచ్చాయి కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.